హైదరాబాద్ దగ్గరలో మీ డ్రీమ్ హోమ్ కోసం ప్లాట్ కావాలా? ఇప్పుడే బుక్ చేసుకోండి సురక్ష ఎలైట్ లో. బండారా విరాల ORR ఎగ్జిట్ నంబర్ 10 దగ్గర ప్రీమియం విల్లా ప్లాట్స్. మీ కలల ఇంటికి సరైన లొకేషన్ ఓన్లీ అట్ సురక్ష ఎలైట్. జలసంధి వేదిక అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. జలసంధిని 48 గంటలోగా తెరవకపోతే ఇరాన్లోని ప్రధాన విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామంటూ ట్రంప్ చేసిన అల్టిమేటంపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. శత్రు దేశాలకు చెందిన నౌకలు మినహా మిగిలిన అన్ని దేశాల నౌకలు తమతో సమన్వయం చేసుకుంటూ హార్మోజ్ ద్వారా ప్రయాణించొచ్చని ఐక్యరాజ్య సమితిలోని అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి అలీ మౌసోవి స్పష్టం చేశారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు అమెరికా, ఇజ్రాయెల్లే ప్రధాన కారణమని ఇరాన్ ఆరోపించింది. తాము దౌత్యానికే ప్రాధాన్యం ఇస్తామని చెబుతూనే పరస్పర విశ్వాసం, దురాక్రమణల నిర్వేత అత్యవసరమని మౌసావి పేర్కొన్నారు. ముఖ్యంగా నావికుల రక్షణ, సముద్ర భద్రత విషయంలో ఐరాస విభాగమైన IMOకు పూర్తి సహకారం అందిస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. అయితే ట్రంప్ తన హెచ్చరికలో అతిపెద్ద విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొనడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అమెరికా బెదిరింపులను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ను ప్రపంచ పటం నుంచి తుడిచేయాలని చూడడం వారి భ్రమ అని, అది అమెరికా నిస్సహాయతకు నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. ఇలాంటి బెదిరింపులు, ఉగ్రవాద చర్యలు ఇరాన్ ప్రజలను మరింత ఏకం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తమ భూభాగంపై దురాక్రమణకు పాల్పడే దేశాలకు తప్ప మిగిలిన ప్రపంచ దేశాలన్నిటికీ హార్మూజ్ జలసంధి తలుపులు తెరిచే ఉంటాయని పెజెష్కియాన్ స్పష్టం చేశారు.